శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 3వ తేదీ ఏప్రిల్ 2026 శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో బుధ రాహు సంచారం బాగుంది. రాశిలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటున్న కారణం చేత అనుకోని విధంగా వచ్చేటటువంటి ఫలితాలు ఏవైనా కానీ చిన్నపాటి కష్టాలుంటే వాటిని ధనము రీత్యా ఎదుర్కోవడానికి మీకు బాగుంటుంది. అలాగే మృష్టాన్న భోజనాలు చేస్తారు, వినోద కాలక్షేపాలు బాగుంటాయి, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా కొంచెం మీకు పరిస్థితులు వెసులుబాటుతనం వచ్చాయా అన్నట్టుగా ఉంటుంది. మానసిక సంకల్పాన్ని దృఢం చేసుకోండి. అలాగే ఈ ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసులు ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీ మీద లేనిపోని నిందలు పడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఓర్పు కలిగి ఉండండి, అవన్నీ అట్నుంచి అటే వెళ్ళిపోతాయి. అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. రాశ్యాధిపతి ఏ స్థానంలో ఉండి ఒక పక్క శని గారితోనూ ఇంకో పక్క రవి గారితోనూ కలిసి ఉన్న కారణం చేత అంత చాలా బాగుంటాయి గ్రహస్థితులు ఫలితాలు అని చెప్పడానికి రావడం లేదు. ఇది అత్యంత జాగ్రత్తతో కూడి ఉండవలసినటువంటి గ్రహస్థితి అని చెప్పి తెలియజేస్తూ యోగా చెయ్యండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్తోత్రపారాయణాలు చెయ్యండి. ఏదైనా చర్మ వ్యాధులు ఎలర్జీస్ ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఔషధ సేవ చేయండి. ఇవన్నీ చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింత శుభకరంగా ఈరోజు మీకు ఉంటుంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎన్ని రోజుల నుంచి చాలా బాగుంది 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 అని చెప్పుకుంటూ వస్తున్నాను. చాలా 1 సంవత్సర కాలం నుంచి చెప్తూ వస్తున్నా. లాభస్థానంలో శని గారు ఉన్నారు, రవి ఉన్నారు, కుజుడు ఉన్నారు. ఈ 3 గ్రహాల కలయిక కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఏదైనా కోర్టు కేసులుంటే, వాహనాల మీద చాలా స్పీడ్గా ప్రయాణాలు అలా వెళ్తూ ఉంటే చాలా ఇబ్బంది పెడుతుంది. కానీ భూముల వల్ల లాభాలు ఉంటాయి, వాహనాల వల్ల లాభాలు ఉంటాయి, స్థిర చరాస్తుల వల్ల లాభాలే కాదు, ధన లాభము, ద్రవ్య లాభము, వస్తు లాభము, ఇలాంటివన్నీ కూడా లాభాల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. వాక్కు బాగుంటుంది. సంచారం, మీరు ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే చక్కగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే మాట తీరు చాలా చాలా బాగుంటూ మిమ్మల్ని ఉన్నత శిఖరాలను ఎక్కిస్తుంది. అనేక విధాలుగా సన్మాన సత్కారాలకి అర్హులవుతారు. 10 మంది ప్రశంసలు ఇస్తారు మీకు. ఇంత అద్భుతమైనటువంటి గ్రహస్థితి మళ్ళీ ఇప్పట్లో రాదు. అంత బాగుందన్నమాట. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. వివాహం కుదరవలసిన వారికి వివాహం అయిపోతుంది. సంతానం కావాలి అన్న వారికి సంతానం వస్తారు అనేటటువంటి శుభవార్త వింటారు. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లుగా అయిపోయి దైవ బలం మీకు ఇంత బాగా ఉందా అని మీరు ఆశ్చర్యపోయేటంతగా శనిగారి బలము, గురుగారి బలము ఉంది. ఇంతకన్నా ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదండి. అన్నీ అత్యద్భుతంగా ఉన్నాయి అన్నప్పుడు ఫలితాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. ఇష్టదేవతారాధన చేయండి. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారి సంచారము, తృతీయంలో ఉన్నటువంటి కేతువు సంచారము, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారి సంచారము, వెరసి ఈ 4 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఓర్పు కలిగి ఉండండి. సంతాన రీత్యా బాగుంది, కుటుంబ రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది. అలాగే ఉద్యోగ జీవితంలో చక్కటి ఉన్నతి వస్తోంది. ఉన్నతమైనటువంటి స్థితిని మీరు చూస్తారు. మీ కష్టం అంతా ఇప్పుడు ఫలించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఊహించని విధంగా లాభాలున్నాయి. ఉద్యోగ జీవితంలో చాలా చాలా సంతృప్తితో ఉంటారు. ఇవన్నీ కూడా చాలా చెప్పుకోదగినటువంటి విశేషాంశాలు అవుతాయి మీకు. ఇన్నాళ్ళు ఇందుకోసమే కదా మనం కష్టపడ్డాము అనేటటువంటి ఒక నిట్టూర్పు వస్తుంది. అది సంతోషంతో ఉంటారు మీరు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, యోగా చేయండి, ఇష్టదేవతారాధన చేయండి. మీరు మరింత ప్రశాంత చిత్తంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, వ్యయస్థానంలో గురువుగారు బాగున్నారు, అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి ఈ 3 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది, అందులో ఏమి సందేహం లేదు.
కానీ ఇక్కడ నవమ స్థానంలో పూర్వజన్మ పుణ్య విశ్లేషణ చేసుకునేటటువంటి స్థానంలో రవి కుజ శని ఉన్నారు. ఇది కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే గ్రహస్థితి. వీటిని బాగా ఆలోచించండి. పూర్తి ప్రశాంత చిత్తంతో ఉండడానికే ప్రయత్నం చేయండి. మీ తండ్రి గారి యొక్క ధనము మీ చేతికి రావడానికి లేదా పిత్రార్జితాలు ఏవైనా కానీ మీ చేతికి రావడానికి కొద్దిగా ఆలస్యం అయ్యే పరిస్థితి, ప్రయాణాల విషయంలో కానీ కోర్టు కేసుల విషయంలో కానీ చాలా ఇబ్బందులు కనిపించేటటువంటి పరిస్థితి, అలాగే ఏదైనా అవమానకరమైనటువంటి మాటలు మీరు పడేటటువంటి పరిస్థితి, ఇలాంటివన్నీ కూడా ఉండబోతాయి. అత్యంత జాగ్రత్తతో ఉండండి. ఈ ఫలితం ఇవాళ ఒక్కరోజుదే కాదు, ఇంకా కనీసం ఒక నెల రోజుల కాలం ఈ పరిస్థితి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. రవి గారు మారిపోవచ్చు కానీ కుజుడు మారరు ఇంకా ఒక నెల రోజుల వరకు. కాబట్టి జాగ్రత్తలతో కూడి ఉండవలసిందే. ఇది మరీ మరీ చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, యోగా చెయ్యండి, ఇష్టదేవతారాధన చేయండి, ఇంటి ఇలవెల్పుని పూజించండి. తప్పనిసరిగా ఇవి ఆచరించండి, మీకు మనశ్శాంతి ఉంటుంది. సింహరాశి వారికి సప్తమ స్థానంలో బుధ రాహుల కలయిక జరుగుతోంది. రాశిలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. అలాగే అష్టమ స్థానంలో శని కుజ రవిల కలయిక జరుగుతోంది. ఈ దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ ఏదైనా మీరు మన అదృష్టం ఎలా ఉంది ఒకసారి పరీక్ష చేసుకుందాము, ఏదైనా షేర్లు కొందాము, ఇంకా వేరే ఏదైనా పెట్టుబడులు పెడదాము, ఇలాంటివి ఏమన్నా ఆలోచించినట్టయితే చాలా చాలా పెద్ద నష్టం వచ్చేదానికి అవకాశం ఉంది. మీరు రూపాయి పెట్టినా నష్టమే, 100 రూపాయలు పెట్టినా నష్టమే. ఎందుకు నష్టం అన్న పనిని చేసుకోవడం? అస్సలు వాటి జోలికి వెళ్ళకండి. ఏదైనా పందాలకి కానీ దేనికి వెళ్ళొద్దు. అంత ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే మీరు ఏ రూపాయిని పెట్టినా, ఏ రూపకంగా పెట్టినా నష్టపరిచే విధంగా ఉన్నాయి. ప్రయాణాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, భార్యాభర్తల అనుబంధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ వ్యక్తిత్వం దెబ్బతినకుండా చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి. ఎవరితో ఏ మాట అంటే ఏ మాట వచ్చినా మీకు అది ఒక ఇదైపోతుంది. వ్యక్తిత్వం అనేది అవమానింపబడుతుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలే. గురుగారి యొక్క స్థితి సంచారం చాలా బాగుంది, ఏమీ సందేహం లేదు. అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా చాలా బాగున్నారు, అందులోనూ ఏమీ సందేహం లేదు. మాట తీరు జాగ్రత్తగా చూసుకోండి. టెన్షన్ ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంది, మానసిక ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి. కాస్త అన్నదమ్ములు సహకరిస్తున్నారు కదా అనుకుంటే కోర్టు కేసులు ఏమన్నా ఉన్నట్లయితే అది కొంచెం ఇబ్బంది పెడుతుంది. స్థిరచరాస్తులు ఇబ్బంది పెడతాయి. స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు ఏమైనా కొనుగోలు చేయాలి అనుకున్నా కూడా ఇబ్బంది పడతారు. ఎన్ని విధాలుగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందో అన్ని విధాలుగానే తీసుకోండి. ఇక్కడ బాగున్న అంశం ఏంటంటే ధనము మీ చేతికి రావడం. ఏ రూపకంగా అయినా ధనం వస్తుంది. అది ఉద్యోగ జీవితంలో వస్తుంది, లేదా ఎవరన్నా ఇవ్వవలసి ఉంటే వస్తుంది, లేదా మీరు ఎవరి దగ్గర నుంచి అన్నా రుణము రూపంలో కోరుకుంటే వస్తుంది. అంతే తప్ప మిగతా అన్ని గ్రహాల యొక్క పరిస్థితులు కూడా, సంచారం స్థితిగతులు కూడా అంతగా బాలేని కారణం చేత ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేయండి, హోమం చేసుకోండి. ఇది మటుకు చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఈ హోమానికి సంబంధించి ఒక్కసారి చేసుకుంటే చాలు. ఇప్పటికే చేసుకుని ఉన్నవారు చాలాసార్లు నేను ఈ పరిహారం చెప్పి ఉన్నాను. ఈసరికే మీరు గనక హోమం చేసుకుని ఉంటే వద్దు, చేసుకోని పక్షంలో ఇప్పుడు చేసుకోండి ఒకసారి. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నిరంతరం దైవం నామం కీర్తించండి, మరింత మేలు కలుగుతుంది. కన్యారాశి వారికి సప్తమ స్థానంలో శని కుజ రవిల కలయిక జరుగుతుంది. రాశిలో చంద్రుని యొక్క సంచారం మంచిదే గాని సప్తమ స్థానంలో ఆ 3 గ్రహాల కలయిక అంతగా అనుకూలత కాదు. అయితే షష్ఠ స్థానంలో బుధరాహులు ఉన్నారు. ఇది కొంచెం అనుకూలించేటటువంటి విషయమే అయినప్పటికీ ఆ బుధరాహు కలయిక ఇక్కడ రాస్యాధిపతి దశమాధిపతి కూడా అవడం చేత ఏదైనా శక్తి సామర్థ్యాలు కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది. అంటే ఎక్కువగా నీరసంగా ఉండడము, ఒక శక్తిహీనత అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే చర్మానికి సంబంధించిన
ఏదైనా ఎలర్జీ కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కనిపిస్తూ ఉన్న వారికి ఇప్పుడు కొంచెం ఉపశమనంగా ఉంటుంది. అలాగే ఔషధ సేవ చాలా అవసరం. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ శనిగారి రవిగారి కుజుని యొక్క కలయికలు సప్తమ స్థానంలో ఉండడం చేత వైవాహిక జీవితంలో చాలా వరకు ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. పబ్లిక్ రిలేషన్లో ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. ఇది అధిక జాగ్రత్తలతో కూడిన ప్రవర్తన ఉండాలి. ఇప్పుడు మీకు ఏదైనా కోర్టు కేసులు ఉన్నాయా, జాగ్రత్త వహించండి. ఒంటరిగా ప్రయాణాలు చేసేటటువంటి హాబీ ఉందా, కొంచెం వాటిని తగ్గించుకోండి. ఫాస్ట్ డ్రైవింగ్ తగ్గించుకోవాలి. ఎవరి డ్రైవింగ్లోనన్నా మీరు వెళ్ళడం చాలా మంచిది. అలాగే ఈ భూమికి సంబంధించిన కొనుగోలు అమ్మకాలు ఇలాంటి వాటన్నిటినీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడంలో ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓర్పు కలిగి ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగిన సూచనలే. ఇక్కడ ఉద్యోగ జీవితంలో కూడా మీరు పూర్తిగా ఓర్పు వహించి ఉండాలి. మీరు ఎంత పెద్ద ఎఫిషియెంట్ క్యాండిడేట్ అయినా కూడా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా మీకు ఉద్యోగ జీవితంలో అంత మెప్పుదల రాదు. ఎవరి నుంచి ప్రశంసలు రావడానికి అవకాశం కనబడబోవడం లేదు. చాలా జాగ్రత్తలతో కూడుకొని ఉండి, ఇప్పుడు సమయం మనది కాదు, మన సమయం వచ్చే వరకు వేచి ఉందాము అని ఒక మనసుకు ఒక స్థిరత్వం చేసుకొని మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిరండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం, నవధాన్యాలు దానం ఇవ్వడం, ఇష్టదేవత ఆరాధన చేయడము తప్పనిసరిగా చేయండి. ఇంటి ఇలవెల్పును కూడా తప్పనిసరిగా పూజించండి. మర్చిపోకుండా ఈ పరిహారాలు చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. తులారాశి వారికి మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాం చాలా అద్భుతమైన ఫలితాలని. షష్ఠ స్థానంలో శనిగారు ఉన్నారు, రవి ఉన్నారు, కుజుడు కూడా ఉన్నారు. చాలా చాలా బాగుంటుంది. నవమ స్థానంలో గురువుగారు ఉన్నారు, లాభస్థానంలో కేతు ఉన్నారు. 5 గ్రహాల యొక్క ఉనికి. ఇక్కడ షష్ఠ స్థానంలో శని కుజ రవిల యొక్క ఫలితము ఇంత అంత అని చెప్పడానికి రాదు. చాలా చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఈ రోజున మీకు చాలా వరకు మానసికమైన ప్రశాంతత ఉంటుంది. అలాగే శనిగారి యొక్క దృష్టి చంద్రుడి మీద పడుతున్న కారణం చేత మానసిక వ్యధ కూడా ఉండడానికి అవకాశం ఉంది. పరస్పరమైనటువంటి భిన్న ఫలితాలు ఒకే రోజున కనిపిస్తూ ఉంటాయి. యోగా చెయ్యండి. గురువు గారి యొక్క అనుకూలత చాలా బాగుంది. అనుకోని విధంగా ధనం వస్తుంది. చక్కటి విజయావకాశాలు ఉంటాయి. ఏ పని ప్రారంభించినా విజయమే. మట్టి పట్టుకున్న బంగారం అయిపోతుంది. చంద్రగ్రహ స్తోత్రాలు, శనిగ్రహ స్తోత్రాలు బాగా పఠించండి. వారిద్దరి వల్ల మనశ్శాంతి కరువు అవ్వకుండా మీకు చాలా వరకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ శని కుజ రవిల కలయిక కూడా కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కుజగ్రహ స్తోత్రాలు, రవిగ్రహ స్తోత్రాలు కూడా పారాయణ చెయ్యండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో చంద్రుని యొక్క స్థితి సంచారము తప్ప మిగతా ఏ గ్రహాలు అనుకూలంగా లేవు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. 8 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి అంటే ఆర్థిక భారం ఉంటుంది, మానసిక వ్యధ ఉంటుంది, అన్నదమ్ములతో సహాయ సహకారాలు ఉండబోవు, భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఉండబోవు, వ్యాపార భాగస్వాములతో అయితే ఇక సరి లాభాల బాటలో లేరు. మీరు మాతృవర్గ రీత్యా కూడా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తుంటాయి. మీరు ఏది పట్టుకుంటే అందులో అల్లా కాస్త ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి, ఆ పనులన్నీ ఆగిపోయాయా అనేటటువంటి పరిస్థితి, ఏ పని ప్రోగ్రెస్ కనిపించట్లేదండి మాకు అనే నిరాశలో మీరు ఉన్నట్టుగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఏమి దిగులు పడకండి. జూన్ 1వ తేదీ నుంచి గురువు గారి యొక్క సంచారము తన యొక్క ఉచ్చరాశి అయిన కర్కాటక రాశిలోకి రాబోతోంది. ఇదే అద్భుతమైన ఫలితం. అప్పటి వరకు ఓర్పు కలిగి ఉండండి. దానికన్నా 1 నెల 2 నెలలు ముందరగానే గురువు గారి యొక్క మంచి సత్ఫలితాలు మీకు ఆ బీజాలన్నీ అప్పుడు పడతాయి అన్నమాట. కాబట్టి మీకు తెలిసిపోతుంది. ప్రశాంత చిత్తంతో ఉండి గురువుగారి రాకకి వేచి ఉండండి. నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. ఈ రాహుకి సంబంధించి
స్తోత్ర పారాయణాలు చదవండి, ఆదిత్య హృదయ పారాయణ చేయండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, రాహు బాగున్నారు. అలాగే పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. సప్తమ స్థానంలో గురువు గారు బాగున్నారు. దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంటూ ఉండగా ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, రాజకీయాలు బాగున్నాయి, స్థిర చరాస్తుల వృద్ధి బాగుంది, సంతాన రీత్యా చాలా చాలా బాగున్నారు. ఏదైనా రుణ భారాలు తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా చర్మానికి సంబంధించిన వ్యాధులు వచ్చినా తగ్గిపోతాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. తగ్గడానికి బాగా అవకాశాలు ఉన్నాయి. ఎలర్జీ ఏదైనా రావడానికి అవకాశం ఉంది. దైవ కార్యాలు చేస్తారు, దైవభక్తి పెరుగుతోంది, వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతోంది, ఆదాయం పెరుగుతోంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ఈ చెప్పినటువంటి అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చేయండి. మరింతగా మీ జీవితం ఈ రోజున శోభిస్తుంది. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారు బాగున్నారు, రవి గారు బాగున్నారు, కుజుడు బాగున్నారు. కానీ ఈ ముగ్గురి కలయిక ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఏ గ్రహానికి ఆ గ్రహం మంచి ఫలితాలే ఇస్తుంది, కానీ ఆ కలయిక ఇబ్బంది పెడుతుంది. చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి ఈ 4 గ్రహాల యొక్క సంచారము బాగుంది. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఎంత బాగున్నప్పటికీ మీ జాగ్రత్తలో మీరు ఉండండి. మనోబలం మీకు ఎంత దృఢమైన సంకల్పాలు ఉన్నప్పటికీ ఎక్కడా కూడా అశాంతిని పెంపొందింపజేసుకోవద్దు. దూర ప్రయాణాలు బాగున్నాయా అంటే దూర ప్రయాణాలు బాగాలేదు. దగ్గర ప్రయాణాలు బాగున్నాయి అంటే దగ్గర ప్రయాణాలలో కూడా చాలా చాలా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనే. ఏ స్థానం అయితే బాగుంది అనుకుంటున్నామో అక్కడే శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ద్వితీయ స్థానంలో బుధుని సంచారం బాగుంది కదంటే రాహు గారితో కలిసి ఉన్నారు. రుణభారాలు పెరిగేటటువంటి పరిస్థితి, అలాగే ఏదైనా మీద అపవాదులు పడేటటువంటి పరిస్థితి, అవమానాలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి, ధనము ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి, కుటుంబంలో అనిశ్చిత పరిస్థితి, ఐకమత్యం లేని పరిస్థితి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేని పరిస్థితి, ఇలాగ అనేక రకాల అంశాలతో మీరు ఇబ్బంది పడుతూ ఉండవలసిన పరిస్థితి వస్తుంది. శివారాధన చేయండి. శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి. అలాగే ఇష్టదేవతారాధన చేయండి. మనశ్శాంతితో ఉండడానికే ప్రయత్నం చేయండి. కొత్త పనులు ఏవీ ప్రారంభించవద్దు, ఉన్న వాటినే జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళండి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. కుంభరాశి. కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శనిగారి సంచారం గాని, అలాగే రాశిలో రాహు సంచారం గాని, సప్తమంలో కేతు సంచారం గాని, ఈ 3 ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితి సంచారాలు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఒక పక్క కుంభరాశికి ఏలినాటి శని జరుగుతుంది, చివరి భాగంలోకి వచ్చిన్నది. అలాగే కుటుంబ స్థానంలోకి, వాక్ స్థానంలోకి శనిగారి యొక్క సంచారం జరుగుతుంది. రాశిలో ఉన్నటువంటి రాహు గాని, సప్తమంలో ఉన్నటువంటి కేతువు గాని ఈ ప్రేమ ఆప్యాయతల్ని దూరం చేస్తారు. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా సత్సంబంధాలు లేకుండా చేస్తారు. అనుకూలమైన వాతావరణాన్ని తీసివేయడంలో వీరి తర్వాత ఎవరైనా అని చెప్పాలి. పబ్లిక్ రిలేషన్స్ అంతగా బాగుండవు. భార్యాభర్తల మధ్య అనుకూలత అంతగా బాగలేదు. అలాగే వాక్కు రీత్యా అంతగా బాగలేదు. ఆరోగ్య రీత్యా అంతగా బాగలేదు. అంటే ఏ పక్క నుంచి చూసినా మీకు చాలా ఇబ్బందులు కనిపించేటటువంటి కాలమే కనిపిస్తూ ఉంది. అయితే కాస్త పన్నీటి జల్లుల మీకు గురువు గారి యొక్క పంచమ స్థాన స్థితి సంచారం చాలా చాలా బాగుంటూ నవమ దృష్టి గురుగారిది రాశి మీద పడుతున్న కారణం చేత కొద్దిగా ఉపశమనం ఉండే విధంగా ఉన్నది. ఇది కూడా మీరు గురుబలాన్ని పెంచుకోవలసి ఉంటుంది. గురువుగారు బాగున్నారు కదా, మనకు అన్ని అత్యద్భుతంగా జరిగిపోతాయి అని మటుకు ఎవ్వరూ అలా ఆలోచించుకోకండి. తప్పనిసరిగా గురువుగారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్రాలు పఠించండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, శివారాధన చెయ్యండి, మనశ్శాంతితో ఉండడానికే ప్రయత్నం చేయండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి. మీనరాశి వారికి కొంచెం గడ్డు కాలం ప్రారంభమైంది అని చెప్పి
తెలియచెప్పడం జరుగుతోంది. అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండండి. రవి గారి సంచారము, కుజుడి సంచారము, శని గారి సంచారము, 3 గ్రహాల యొక్క కలయిక రాశిలో అంత మంచిది కాదు. ఏ గ్రహానికి ఆ గ్రహం యొక్క ఫలితం చూసినా అంత మంచిది కాదు. ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ప్రయాణాల రీత్యా జాగ్రత్తగా ఉండండి. అలాగే ధనము ఖర్చు విషయంలోనూ, ఏదైనా ఆపరేషన్ విషయంలోనూ, అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలోనూ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలోనూ, స్థిర చరాస్తుల వృద్ధి విషయంలోనూ, మీరు ఏ విషయాన్ని తీసుకున్నా, ఏ అంశాన్ని తీసుకున్నా అధిక జాగ్రత్తలతో కూడి ఉండవలసిందే. సప్తమ స్థానం వచ్చేసి మీకు చంద్రుని యొక్క సంచారముతో చాలా చాలా బాగుంది. కానీ అర్ధాష్టమ గురు సంచార దోషం కానీ, రాహు యొక్క స్థితి వ్యయ స్థానంలో ఉండడం వల్ల కానీ, శనిగారి సంచారం రాశిలో ఉండడం కానీ, ఏలినాటి శని జరుగుతూ ఉండడం వల్ల కానీ ఎక్కడా అంత అనుకూలమైన పరిస్థితులు ఉండబోవడం లేదు. తప్పనిసరిగా శనిగారికి తైలాభిషేకం చేయించండి. నవగ్రహ హోమం చేసుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి, శివారాధన చేయండి. ప్రశాంత చిత్తంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. కొత్త పనులు ఏవీ ప్రారంభించవద్దు. ఉన్న వాటిని కూడా పోగొట్టుకునే విధంగా ప్రవర్తించుకోవద్దు. సంయమనంతో ఉండవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.